హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా ఎలా ఉన్నదనేది కమెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఐలాండ్ వెళ్ళామని చెప్పాం కదా, షార్ట్ అప్లోడ్ చేశాను. దానికి కంటిన్యూషన్ అనమాట. అయితే ఇక్కడైతే పిల్లలే కాదు, పెద్దలు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇక్కడికి సెకండ్ టైం మేము వెళ్ళాం. 10 years బ్యాక్ ఫస్ట్ టైం వెళ్ళాము. ఇక్కడికి ఎందుకు వెళ్ళామంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు తీసుకెళ్ళారు. వీళ్ళందరూ ఫ్యామిలీస్ని తీసుకెళ్ళారనమాట. వీళ్ళందరూ ఎంప్లాయీస్ అనమాట. ఇక్కడ పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ ఈ కార్లు అయితే 20 రూపీస్కి ఒక కాయిన్ ఇస్తున్నారు. ఆ తర్వాత అందులో ఒక కాయిన్ పెడితే ఒక 5 minutes తిరుగుతుంది అంతే. తర్వాత ఇక్కడైతే వెళ్ళేటప్పటికే ఇక్కడ స్టార్టింగ్ 8కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి 11 అయ్యిందండి. తర్వాత కొంతసేపు పిల్లలు అయితే నీడన ఆడుకునేవన్నీ ఎక్కిన తర్వాత ఇక్కడ భోజనం అయిన తర్వాత అవార్డులు అయితే ఇచ్చారు. ఇక్కడ 10 yearsకి 25 yearsకి అలా ఇస్తున్నారు. తర్వాత ఇక స్విమ్మింగ్ పూల్ అయితే 4-5 ఉన్నాయి. ఇక వాళ్ళు ఫస్ట్ అయితే ఎలా ఉందో చూసారు కదా. ఇక తర్వాత చూసారా వీళ్ళందరూ దిగేటప్పటికి ఎలా ఉందో. ఇంకో ఆ ఎల్లో షర్టే మా హస్బెండ్ వాళ్ళు, అక్కడే పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరు. వీళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఒకటి కాదు, అసలు 3-4 స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయేమో. పిల్లలు అనేవి చాలా బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక వెళ్ళండి. చాలా బాగున్నాయి. వాళ్ళు కూడా డ్రెస్సులు ఇస్తున్నారు, కానీ మేమైతే ఇంటి దగ్గర నుంచే ఫ్యామిలీస్ అందరినీ ఇంటి దగ్గర నుంచి డ్రెస్సెస్ తెచ్చుకోమన్నారు. ఇదిగోండి చూడండి, ఐలాండ్ విజయవాడ దాటాలి అనమాట. విజయవాడ దాటింది 10 kilometers తర్వాత ఉంటుంది. ఇక్కడ కొంతసేపు అలల్లాగా వచ్చేదన్నమాట. ఇది ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ రోజుకి 3 shows అంటాయి. ఇది తర్వాత రెయిన్ డ్యాన్స్ ఉందండి పక్కన. రెయిన్ డ్యాన్స్ ఇది కొంతసేపు ఇలా ఆడిన తర్వాత ఇది ఆపేశారు. ఇది ఆపిన తర్వాత మళ్ళీ పక్కన ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్. ఇది ఇలాంటివి ఇంకా 2 ఉన్నాయి. ఆ గొట్టాల్లో నుంచి జారి ఇందులో పడ్డం అనమాట. ఇది పెద్దది, బాగా పెద్దవాళ్ళది. ఇంకా చిన్నపిల్లలు ఇలాంటివి 2 ఉన్నాయి. అవి కాక ఇవి రెయిన్ డ్యాన్స్ నుంచి ఇవి అనమాట. ఇవైతే 3 లైన్ లాగా ఉన్నాయి. ఇక్కడైతే మా చిన్నోడైతే ఎక్కువైపోయింది. ఇందులో అయితే దిగలేకపోతున్నాడు అని చెప్పి ఎక్కిచ్చేసాడు మా హస్బెండ్ అయితే. మా పెద్దోడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ఇంకా మమ్మల్ని అయితే వదిలేస్తాడు. వాడే స్విమ్మింగ్ కొడతా ఉన్నాడు. అదిగో చూసారా, అక్కడ కూడా వాటర్ పడతా ఉన్నాయి. ఇక్కడ అలా మొత్తం చాలా బాగుంది. ఇక మధ్యాహ్నం లంచ్ చేసిన దగ్గర నుంచి సాయంత్రం 5 దాకా 6కి బస్ అని చెప్పారు. ఇంకా వీళ్ళ వాటర్ దగ్గరే మొత్తం తిరుగుతూనే ఉన్నారు వాటర్లోనే. ఇంకా నేను వాళ్ళ డ్రెస్సెస్ పట్టుకుని వెనకాల తిరుగుతూనే ఉంటుంది, సరిపోయింది. ఇంకా అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు, ఆ లేడీస్ కూడా. ఇక్కడ చూసారా, ఇక్కడైతే పక్కనే నూడిల్స్ అవి కూడా పెడుతున్నారు. ఆ వాటర్లో కూర్చుని తింటూ ఉన్నారు. మనకు కొన్ని అయితే ఫ్యామిలీస్ని తీసుకెళ్ళారు కాబట్టి కొన్ని అయితే ఫ్రీ గేమ్స్ అనేవి కొంచెం వదిలేశారు. కొన్ని అయితే మనం డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అలా అన్నమాట. ఇక్కడైతే భలే వాటర్ కూడా బాగున్నాయి కదా. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం. చాలామంది 10 బస్సులు అనుకుంటా మొత్తం. మళ్ళీ 6కి బస్ అని చెప్పారు. 5 వరకు అందరూ గేమ్స్ ఇవి వాటర్ ఫాల్స్లో ఆడుకుని తర్వాత 1 అవర్లో ఇంకా ఫొటోస్ అవి దిగేసి 6కి అన్నారు బస్సు. బస్ స్టార్ట్ అయ్యేటప్పటికైతే 7 అయిపోయింది. అక్కడే ఇంకా డిన్నర్ అయితే బస్సులోనే ఇచ్చేసారనమాట. ఏ బస్కి ఆ బస్సులో వెజ్ ఫ్రైడ్ రైస్, రైతా, ఇంకా ఏమంటారు దాన్ని, ఆలు మసాలా గ్రేవీ, అది కూడా ఇచ్చేసారు. అదే ప్యాకింగ్ చేసి ఇక్కడైతే ఫొటోస్ దిగేసి ఇంకా బయలుదేరి వచ్చేసాం. ఇదేనండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.